బ్రేకింగ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ముప్పు ఉందన్నారు. ఇప్పటికీ తమ ఫ్యామిలీని బెదిరిస్తున్నారంటూ చెబుతున్నారు. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నామన్నారు నారా భువనేశ్వరి. గత పాలన గురించి మాట్లాడనని చెప్పారు. అయితే అది మర్చిపోలేననే అంశమన్నారు. ఈ సమయంలో తన కుటుంబానికి ముప్పు ఉందని నారా భువనేశ్వరి ఎందుకు చెబుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ యూ, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end, మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. రైట్కి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఏదైతే సీఎం చంద్రబాబు సతీమణి ఇప్పుడు నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలైతే సంచలనం రేపుతున్నాయని చెప్పాలి. తమ కుటుంబానికి హాని ఉందంటూ కూడా ఆవిడ చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నామంటే ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది? సో ఏదైనా ఇష్యూ జరిగిందా లేదా జరగబోతుందా అనేది ముందుగా ఊహించారనేది కూడా ప్రస్తుతం అయితే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు డీటెయిల్స్ ఏంటి? అఖిల 3 రోజుల పర్యటనకు కుప్పంలో ప్రస్తుతం నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. నిన్న ఆమె కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె సుమారు ఒక అరగంట పాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో అనేక అంశాలను ఆమె ప్రస్తావించారు. ముఖ్యంగా యువత ఏ విధంగా ఉండాలన్న విషయం మీద ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. దీంతోపాటు ఏదైతే గతంలో రాజమండ్రి ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంగా తమ కుటుంబానికి రాష్ట్రంలోను దేశంలోను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఏ విధంగా తమ కుటుంబాన్ని ఓన్ చేసుకుని తమకు మద్దతుగా వచ్చారు, వీధుల్లోకి వచ్చారు, ఇది మర్చిపోలేని అంశము. ఆ సమయంలోనే తనకు ఏదైతే ఈ రాజకీయాలు ఏదైతే ఈ విషయాల పట్ల ఆసక్తి ఏర్పడి తాను కూడా ముందుకు రావడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు అరెస్ట్ సమయంలో అటు మొత్తం రాష్ట్రమంతా తమ కుటుంబ సభ్యుల్లాగా భావించారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అదే విషయాన్ని మాట్లాడుతూ యువత దేశము రాష్ట్రము దేశ భవిష్యత్తు పట్ల ఏదైతే అంకితం కావాలి, దేశం గురించి పోరాటం చేయాలంటూ కూడా ఆమె చెప్పారు. అదేవిధంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, దేశ రక్షణ విషయంలో పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా అంటూ ఏదైతే అటు వదిలేయకూడదు, తమ కుటుంబం కూడా త్యాగాలకు సిద్ధంగా ఉంది, తమకు ఇప్పటికీ థ్రెటనింగ్ కాల్స్ ఏదైతే బెదిరింపులు వస్తున్నాయి అయినా తాము ఇవేవి లక్ష్య పెట్టము, తమకు తమ కుటుంబానికి రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంటూ వారు ఈ సందర్భంగా యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, దాని గురించి తాను మర్చిపోలేను, అయితే దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 25 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘంగా ఆమె ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా యువత సెల్ ఫోన్కు ఏదైతే బానిస కాకూడదు, సెల్ ఫోన్కు ఏదైతే టెక్నాలజీని వాడుకొని ముందుకు వెళ్ళాలని, కానీ టెక్నాలజీకి బానిస అయితే అనేక ఇబ్బందులు ఏర్పడతాయంటూ కూడా హితబోధ చేశారు. ముఖ్యంగా ఏదైతే థ్రెటనింగ్ కాల్స్ విషయం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. సోషల్ మీడియాలో కానీ అదే వివిధ రకాలుగా బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకూడదంటూ తమ కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా లోకేష్ కానీ రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా పనిచేస్తున్నారన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సిఐఈ సదస్సు అత్యంత విజయవంతమైంది. లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి అందరూ ముందుకొస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ యొక్క శ్రమ కూడా గుర్తించదగ్గదంటూ కూడా ఆమె ఈ సందర్భంగా తమ కుమారుని గురించి కూడా ప్రస్తావించారు. మొత్తం మీద కుప్పం ప్రజలు తమ కుటుంబానికి ఏ విధంగా మద్దతుగా ఉన్నారో వారికి కూడా తాము రుణపడి ఉంటామని చెప్పారు. అయితే ఏదైతే ఆమె కొంత ఎమోషన్ అయ్యారు ఏ విషయంలో, ఏదైతే చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజమండ్రిలో తాము ఉన్నప్పుడు అదేవిధంగా చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలు తమకు ఏ విధంగా మద్దతు ఇచ్చారు, తమ కుటుంబాన్ని ఏ విధంగా ప్రజలు మద్దతు ఇచ్చి తమకు ఏదైతే తర్వాత ఎలక్షన్స్లో తమకు ఏ విధంగా తిరుగులేని మెజార్టీ ఇచ్చారన్న విషయం మీద కూడా ఆమె కొంత ఎమోషన్గా మాట్లాడాడు. అంటే తమ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలంతా తమ కుటుంబంగా ఓన్ చేసుకున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ఈ రాష్ట్రం అభివృద్ధి ముఖ్యము, అది చంద్రబాబు నాయుడుకు అయితే ఈ రాష్ట్ర అభివృద్ధి తప్ప వేరే విషయాల గురించి ఆయన పట్టించుకోడు, అందుకోసమే ఆయన నిరంతరము పనిచేస్తున్నాడు, ఆయనకు మద్దతుగా తమ కుటుంబం కూడా పనిచేస్తుంది. అయితే
వ్యాపారాలు నిర్వహించేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఏసీ రూముల్లో కూర్చోకూడదు. ఒక కార్యనిర్వాహక ఏదైతే ఒక కంపెనీ యజమానిగా కానీ ఒక సంస్థను నడిపించేటప్పుడు ఏసీ రూముల్లోని కూర్చొని పర్యవేక్షణ చేయకూడదు. క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. తాను అదేవిధంగా పనిచేశాను. హెరిటేజ్ కానీ ఇతర సంస్థలు కానీ ఈ స్థాయికి రావడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క సేవలు ఈ విధంగా ప్రజలకు అందడానికి కారణం కూడా తాను క్షేత్రస్థాయిలో పూర్తి విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్తుండడం వల్లే ఈ విధంగా జరిగిందన్నారు. అయితే థ్రెటనింగ్ కాల్స్ గురించి ముందు మాట్లాడుతున్నప్పుడు యువతకు ఒక మెసేజ్ ఇస్తూ ఈ విధంగా థ్రెటనింగ్ కాల్స్ వచ్చినప్పటికీ భయపడడం లేదు. తమ కుటుంబం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా తమ కుటుంబం సిద్ధంగా ఉందంటూ చెప్పుకొస్తూ ఇప్పటికీ ఏదైతే అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంత బెదిరింపులు వస్తున్నప్పటికీ తాము ఆ విషయాలను పట్టించుకోమంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తం మీద జరిగే 27 నిమిషాల పాటు ఆమె ఈ ప్రసంగం చేశారు. ఆ తర్వాత ఏదైతే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానాలు చెప్పారు. ఏదైతే విద్యార్థులను యువతను ప్రోత్సహించే విధంగా వారిని ఉత్తేజపరిచే విధంగా ఈ ప్రసంగాన్ని ఇస్తూనే అందులో తమ కుటుంబానికి వచ్చిన బెదిరింపులు కూడా చెప్పుకొచ్చారు. అఖిల రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సో ఏదైతే ప్రస్తుతం అటు సీఎం భార్య నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలైతే అటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయని చెప్పాలి. సో తమ కుటుంబానికి ముప్పు ఉందంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి ఆవిడ ఏమన్నారో కూడా చూద్దాం. కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. I have to tell you, we are facing a lot of threats, but that doesn't matter to my family. At the end, my family ki mana రైట్, మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్లో అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాము ఒక రాష్ట్రాన్ని పాలించే సీఎం భార్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఏకంగా మా కుటుంబానికి ముప్పు ఉంది, బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా మేము ప్రజల కోసం కష్టపడి పని చేస్తామంటూ కూడా వస్తున్న తీరు మనం చూస్తున్నాం. అంటే ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగింది కూడా ఇప్పటి వరకు మేము మర్చిపోము, ఎప్పటికీ కూడా మర్చిపోలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఎందుకు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేశారనుకోవాలి? కామెంట్స్ అన్నీ కూడా నిన్న నారా భువనేశ్వరి చేశారు, ఇవాళ మాట్లాడింది కాదు. నిన్న కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఈ రకమైన ఆసక్తికరమైన కామెంట్స్, ఒక విధంగా సంచలనమైన కామెంట్స్ చేయాల్సి వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ కొన్ని క్వశ్చన్స్ని రైజ్ చేశారు. రైజ్ చేసిన సమయంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలి, ఎలా నిలబడాలి, ఈ సొసైటీలో ఎలా తట్టుకుని నిలబడాలన్న వాటి మీద అనేక అంశాల మీద భువనేశ్వర్ వాళ్ళందరికీ సమాధానం ఇచ్చే క్రమంలో ఈ రకంగా నా భర్త చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టిన సందర్భంలో మేము అనేక ఇబ్బందులు పడ్డాము. ఆ టైంలో ప్రజల నుంచి వచ్చిన సహకారం అంతులేనిదంటూ కార్యకర్తలను ఉద్దేశించి కొనియాడుతున్న క్రమంలోనే ఆవిడ ఈ సంచలనమైన కామెంట్ చేశారు. పర్టికులర్గా ఆవిడ అన్నది ఏంటంటే, మేము మా కుటుంబం అంతా కూడా త్యాగాలు చేస్తూనే ఉన్నాము. అదే క్రమంలో మేము ఇప్పటికీ కూడా లాట్ ఆఫ్ థ్రెట్స్ ఫేస్ చేస్తున్నాం. అంటే అనేక రకాల బెదిరింపుల్ని ఈరోజు కూడా మేము ఎదుర్కొంటూ ఉన్నాం. మాకు ఇప్పటికీ కూడా ఒక ముప్పు ఉంది, మాకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్న సైన్ని నారా భువనేశ్వరి స్టూడెంట్స్ అందరితో మాట్లాడే సందర్భంలో ఆవిడ ఈ కామెంట్ చేయటం అనేది ఇప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ అయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అర్థం కావటం లేదు, ఒక సీఎం భార్య మరో సీఎం కుమార్తె సో ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే. నిజం చెప్పాలి అంటే టీడీపీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందన్నది అందరికీ కూడా తెలిసిందే. ఎందుకంటే అక్కడున్న కేంద్రంలో ఉన్న ఎన్డీఏకి సీట్లు తక్కువైనప్పుడు లాస్ట్ ఎన్నికల్లో టీడీపీ సపోర్ట్గా నిలబడింది ఇటు టీడీపీ కావచ్చు, అటు బీహార్లో జేడీయూ కావచ్చు. ఈ ఇద్దరి ఎంపీ సీట్లతోనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఇద్దరు కూడా కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. చాలా పెద్ద పొజిషన్లో వాళ్ళిద్దరు, ఒకరు విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తి ఉన్నారు, మరొక మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన కూడా టీడీపీ ఎంపీ ఉన్నారు. సో ఇంత కీలకమైన స్థానాల్లో టీడీపీ ఎంపీలు కేంద్రంలో ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా టీడీపీదే అని చెప్పాల్సి ఉంటుంది. అంటే టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ అలయన్స్తో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూడా అదే బీజేపీ, టీడీపీ, జనసేనతో కూడిన కూటమి ప్రభుత్వం. అందులో కూడా మెజార్టీ సీట్లు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి. సో కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళే. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని బెదిరించింది ఎవరు? అది కూడా ఆవిడ అంటున్న మాట ఏంటంటే, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థ్రెట్స్ అన్నారు. అంటే చాలా రకాల బెదిరింపులను ఈరోజు కూడా మేము ఫేస్ చేస్తున్నాం అన్నారు. ఏ సందర్భంలో అన్నారు అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్టూడెంట్స్తో మాట్లాడుతున్న తరుణంలో
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సొసైటీ నుంచి చాలా తీసుకుంటాము, తిరిగి ఎంతో కొంత ఇచ్చేయాల్సి ఉంటుందంటే ఒక శ్రీమంతుడి మాదిరిగా మనం ఎంతో కొంత చేయాలి. ఆఖరికి స్టూడెంట్స్ అయినా సరే మీకున్న దాంట్లో ఈవెన్ 10 రూపాయలైనా 100 రూపాయలైనా సొసైటీకి హెల్ప్ చేయాలి. అలాగే కొంచెం అబౌవ్ రిచ్ పీపుల్ అయితే కనుక వాళ్ళు కనీసం ఒక్క స్టూడెంట్నైనా మీరు చదివించడానికి కావాల్సిన ఫీజులు కట్టాలి, ఏదో ఒక విధంగా త్యాగం చేయాలి, ఏదో ఒక విధంగా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి అని చెప్పే క్రమంలో మా కుటుంబం కూడా అనేక త్యాగాలు చేస్తూ వచ్చింది, అనేక ఇబ్బందులు పడుతూ వచ్చింది. ఇదంతా కూడా ప్రజల కోసమే మేమంతా చేస్తున్నాం. నా భర్త చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఆ సమయంలో కూడా నేను అనేక రకాల ఇబ్బందులు పడ్డాను. మా జీవితంలో ఎవరికీ కూడా రాని అతి దారుణమైన కష్టాన్ని మేము ఫేస్ చేసాము. ఆ టైంలో ప్రజలే మాకు సపోర్ట్గా నిలబడ్డారు. సో ఇలాంటి త్యాగాలు మేము ఎన్నెన్నో చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా త్యాగాలు చేయాలని చెప్తూనే మేము ఇప్పటికీ కూడా మీకు అది ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ కూడా మేము చెప్పాలి. మాకు ఇప్పటికీ థ్రెట్ ఉంది, మాకు ఇప్పటికీ ముప్పు ఉంది, అయినా కూడా మేము వాటిని పట్టించుకోవటం లేదు, ప్రజల కోసమే ముందుకు సాగుతున్నామని అన్నారు. అంటే భువనేశ్వరి ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది క్లియర్ కట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పిన సందర్భం ఉంది, అది యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంలో తన ఫ్యామిలీకి థ్రెట్ ఉన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించారనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం. చాలా ఆవేదనగానే నారా భువనేశ్వరి ఆ మాటల్లో చెప్పారు. పర్టికులర్గా ఆవిడ ఎప్పుడు చెప్పినా కూడా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సహజంగా విమర్శిస్తారు. ఎందుకంటే ఆవిడ స్పీచ్లో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. గత 5 ఏళ్ల గురించి నేను మాట్లాడను, అది అయిపోయిన అంశం అని కూడా. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీరియస్ ప్రాబ్లం ఫేస్ చేసింది భువనేశ్వరి. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ని కించపరుస్తూ ఏకంగా అసెంబ్లీలోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయలేనివి. సో అత్యంత భువనేశ్వరి బాధపడిన అంశం కూడా అదే. అప్పటికే ఒక సీఎం ఎన్టీఆర్ కూతురు ఆమె, మరొక సీఎం మాజీ సీఎం అప్పటికి చంద్రబాబు నాయుడు భార్య ఆమె, సో మంత్రిగా పనిచేసిన నారా లోకేష్కి తల్లి, మరో 3 సార్లు ఎమ్మెల్యే, టాప్ హీరో అయిన బాలకృష్ణకి సోదరి, ఇంతటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న నారా భువనేశ్వర్ని ఆవిడ క్యారెక్టర్ని కించపరుస్తూ అత్యంత దారుణంగా కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల బయట ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నేతలు మాట్లాడినప్పుడు పార్టీ అధిష్టానం వారిపైన యాక్షన్ తీసుకోకపోగా ఎంకరేజ్ చేసింది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న వైఎస్ఆర్ సోషల్ మీడియాలో భువనేశ్వర్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టారు. సో ఆవిడ శీలాన్ని కూడా కించపరుస్తూ పోస్టులు పెడితే ఏకంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకుంటూ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితులు చూసాం. ఆ తర్వాత పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ బట్టి జనాల ముందు బోరును వెలిపించిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో ఎప్పుడూ కూడా రానివి. సో ఇన్నేళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి ఇంతమంది సీఎంలు అయినా కూడా, ఇంతమంది ఎమ్మెల్యేలు అయినా కూడా ఇంత దారుణమైన పరిస్థితి పరాభవాన్ని ఎప్పుడు కూడా ఎదురు చూడాలి. సో అది అయిపోయింది, ముగిసిపోయింది, ఇబ్బందులు పడ్డారు. ఆ ఎఫెక్ట్ భువనేశ్వరిని తిట్టిన ఎఫెక్ట్ కూడా మొన్న ఎన్నికల్లో క్లియర్గా కనిపించింది. కాబట్టి 164 సీట్లతో కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజార్టీతో ఒక రికార్డు సృష్టించి అధికారంలోకి వచ్చింది. ఇంత అధికారంలోకి వచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా టీడీపీ నిలబెట్టే పొజిషన్లో ఉన్న సందర్భంలో ఇప్పుడు ఒక సీఎం భార్య హోదాలో ఆవిడ ఎందుకు మాకు ఇప్పటికీ థ్రెట్ ఉంది, ఇప్పటికీ మాకు అనేక రకాలైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మేము అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది వెరీ ఇంట్రెస్టింగ్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. కానీ ఏ రకమైన థ్రెట్ ఉంది, ఏ రకమైన ముప్పు ఆ ఫ్యామిలీకి వాటి నుంచి ఉంది అనేది ఆవిడ పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేయలేదు. ఎస్, మీరు చెప్పినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్ని బాధలు పడ్డారు, ఒక అటు సీఎం భారీగా కూడా ఆవిడ పడిన బాధ ప్రతిదీ చాలా మంది సోషల్ మీడియాలో సహా ఆవిడని కించపరుస్తూ చేసిన మాటలు, సో అన్నింటినీ కూడా తట్టుకుని ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లో మమైకమై ఈ రోజైతే ఒక భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. సో ఇప్పుడు కూడా సో అదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటూ చెప్పడం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇదివరకు అటు కేడర్ నుంచి కానీ, అటు సీఎం నుంచి కానీ, డిప్యూటీ సీఎం నుంచి ఎవరి నుంచి కూడా ఈ మాటలు అనేవి ముందుకు రాలేదు. అయితే నిన్న ఎందుకు ఇంత సడన్ గా చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు అందరిలో కూడా మొదలుతున్న ప్రశ్న. మరి దీనిపై ఇప్పటి వరకు ఎక్కడి నుంచైనా ఆన్సర్ వచ్చిందా? అటు కేడర్ నుంచి కానీ ఎలాంటి స్పందన అయినా వచ్చిందా? అంటే ఇది బేసిక్గా నారా భువనేశ్వరి మాట్లాడటం చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. అనేక ప్రోగ్రామ్స్కి అటెండ్ అయినా కూడా స్టేజ్ మీద స్పీచ్లు ఇవ్వటం అనేది ఆవిడ మొదటి నుంచి కూడా నచ్చదనుకుంటాను. బహుశా ఎక్కడ పెద్దగా మాట్లాడరు, చాలా రేర్గా మాట్లాడుతూ ఉంటారు. నిన్న కూడా కుప్పం వెళ్ళిన సందర్భంలో, ఇవాళ కూడా కుప్పంలోనే ఉన్నారు. కుప్పంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సో పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నారు. అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు. సో చంద్రబాబు నాయుడు అండ్ భువనేశ్వరి గృహప్రవేశం కూడా చేశారు. సో మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే హోదాలో అక్కడికి వెళ్ళి ప్రజలతో ఉండటం సాధ్యం కాదు. కాబట్టి సో ఆయన సీఎం హోదాలో ఎక్కడుండి రాష్ట్రం మొత్తాన్ని నడిపించాలి. కాబట్టి సో ఇక్కడ భువనేశ్వర్ గారు అక్కడ అందుబాటులో ఉండి చంద్రబాబు తరఫున
ఆ కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు. సో యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తున్నారు. ఆవిడ మాట్లాడటం మాత్రం చెల్లరదు. ఇవాళ మీరు అన్నట్టు నిన్న ఏదైతే మా కుటుంబానికి ఇప్పటికీ థ్రెట్ ఉంది అన్న అంశం బయటికి రిజిస్టర్ కాలేదు ఎక్కడ కూడా. మీరు గమనిస్తే సోషల్ మీడియాలో కూడా భువనేశ్వర్ అన్న కామెంట్స్ బయటికి కనెక్ట్ కాలేదు. ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే టీడీపీ కార్యకర్తలు ఈ పాటికే మొత్తం సోషల్ మీడియా మొత్తం పబ్లిష్ చేసి ఉండేవారు. ఎందుకు ఎవరి నుంచి బెదిరింపులు వస్తున్నాయి ఏంటనేది విపరీతమైన డిస్కషన్ పాయింట్ ఉండేది. నిన్న కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో మాట్లాడిన ఈ వీడియో అనేది బయటికి ఎక్స్పోజ్ కాలేదు. అందువల్ల ఇంతవరకు ఎక్కడి నుంచి కూడా రియాక్షన్ అనేది పెద్దగా లేదు. రెండోది, దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆవిడ డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి భువనేశ్వర్ ఆ రకమైన కామెంట్ చేశారు అని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నారా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోనే ఆవిడ గతంలో అత్యంత దారుణంగా అవమానించారు, కించపరిచారు కాబట్టి సోషల్ మీడియా నుంచి థ్రెట్ ఉందనుకుంటూ ఉన్నారా? ఎందుకంటే ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆమెను కించపరుస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నారు. చాలామందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్స్ ఎవరైతే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, భువనేశ్వర్ గారిని ఉద్దేశించి తప్పుడు పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్టులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు బెయిల్ మీద బయటకు వస్తున్నారు, మళ్ళీ యథావిధిగా పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా భువనేశ్వరి గారి నుంచి లోకేష్ గారిని ఉద్దేశించి ఇదే దారుణమైన పోస్టులు పెడుతూనే ఉన్నారు. సో వాటిని ఉద్దేశించి బాధపడుతూ ఎవడు ఈ మాట ఏమన్నా అన్నారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ మనకి రైజ్ అవ్వచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు యాజ్ యూజువల్ గా అటు రాష్ట్రాన్ని అయితే నడిపిస్తున్న కుటుంబంగా కాకుండా, ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇలాంటి కాల్స్ వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతుంది గవర్నమెంట్. సో ఎవరి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినా కూడా దానిపై చర్యలు తీసుకుంటూ చెప్పుకుంటూ ఆదేశిస్తూ వస్తారు సీఎం. ఒకవేళ సీఎం భారీగా కాకపోయినా ఒక ఫ్యామిలీ మెంబర్లు అయినా కూడా అటు భువనేశ్వరి ఈ విషయాన్ని అయితే ఇంట్లో డిస్కస్ చేసింది అనుకోవచ్చా? ఇన్ కేస్ అటు చంద్రబాబుతో కానివ్వండి, లేదా కొడుకు లోకేష్తో కానివ్వండి, వీరి మధ్య డిస్కషన్ జరిగిందా? ఒకవేళ జరగకుండానే తనలోనే ఈ మనోభావన అంతా కూడా తను మోస్తుంది అనుకోవచ్చా? సో ఎందుకంటే తను ఒక చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ మనం చూస్తూ వచ్చాము. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇటు ప్రజలతో మమేకమయ్యి ఎలాంటి పోరాటాలు చేస్తుందని కూడా. సో ఈ విషయం అంతా కూడా అసలు వీళ్ళ మధ్య తెలిసిందనుకోవచ్చా, తెలియకుండానే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చా? బేసిక్గా వాళ్ళతో డిస్కస్ చేయకుండానే బయట మాట్లాడింది అని అనుకోవాలి. ఎందుకు అంటే ఇంట్లో ఒకవేళ డిస్కస్ చేస్తుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి, దాని మీద చర్యలు ఉండేవి. సో ఏం చేస్తుండేవారు, ఎవరెవరి నుంచి థ్రెట్ ఉంది, ఏ రకమైన, ఒకవేళ ఆవిడకి ఏమన్నా నేరుగా కాల్స్ వచ్చాయా, మెసేజెస్ ఏమైనా వచ్చాయా, మెయిల్స్ ఏమైనా వచ్చాయా, వాటిని మనసులోనే దాచుకుని బాధపడుతూ ఉన్నారా, ఇవన్నీ చంద్రబాబు నాయుడుతో లోకేష్తో డిస్కస్ చేస్తుంటే ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి. ఇవాళ పబ్లిక్గా ఆవిడ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఇక్కడ కూడా ఒక కుటుంబాల త్యాగాల గురించి, ప్రజలు చేయాల్సిన త్యాగాల గురించి చెప్పే క్రమంలో ఈ అంశాన్ని ఒక్కసారిగా చెప్పారు తప్ప ఉద్దేశపూర్వకంగా చెప్పాలనుకుని ఈ అంశాన్ని ప్రస్తావించలేదు. ఆవిడ చాలా ఎమోషన్గా మాట్లాడారు, చాలా ఆవేశంగా మాట్లాడారు, చాలా టెంపర్తోనే కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భువనేశ్వరి ఈ మాటను కొంత స్లిప్ అయ్యారు. ఏదైతే మా కుటుంబం మొత్తం త్యాగాలు చేస్తూనే ఉంది, మాకు ఇప్పటికీ కూడా థ్రెట్స్ వస్తూనే ఉన్నాయి, అయినా కూడా మేము లెక్క చేయట్లేదు, ప్రజల కోసం మేము బతుకుతున్నాం అనే మాట ఓవర్ఫ్లోలో చెప్పేశారు. సో అంటే మనసులో ఉన్న మాటని పైకి జనాల ముందు విద్యార్థులను చూడగానే ఆవిడ ఎమోషనే చెప్పేసినట్టున్నారు. సో కుటుంబ సభ్యులకు బహుశా వీడి మాటల గురించి తెలిసి ఉండదు. రెండోది, ఈ కామెంట్స్ నిన్నటి నుంచి ఇప్పటివరకు రీచ్ కాల. బహుశా ఇప్పుడు మనం టెలికాస్ట్ చేసిన తర్వాత జనానందరికీ కూడా రీచ్ అయి ఉంటుంది. అయ్యో నిన్న భువనేశ్వర్ గారు ఇలా కామెంట్ చేశారా, ఎలా అన్నారా అన్న డిస్కషన్ టీడీపీలో కావచ్చు, వైసీపీలో కావచ్చు, జనసేనలో కూడా ఇది ఒక డిస్కషన్ పాయింట్ అవుతుంది. ఎందుకు భువనేశ్వర్ గారు అన్నారన్న మాట కూడా వాళ్ళందరిలో మొదలవుతూ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆవిడకి సపోర్ట్గాను, వ్యతిరేకంగాను, లేకపోతే కోచింగ్ చేస్తున్న చాలామంది సోషల్ మీడియాలో పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఇంతవరకు జనానికి పెద్దగా ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి దీని గురించి డిస్కస్ కాలేదు. ఇప్పుడు భువనేశ్వరి చేసిన కామెంట్స్ మీరు అన్నట్టుగా అది టీడీపీ క్యాడర్కి, టీడీపీ అధిష్టానానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా బహుశా ఇప్పుడు కనెక్ట్ అవుతాయి వాళ్ళు. ఎందుకంటే నిన్న భువనేశ్వర్ గారు కుప్పం వెళ్ళారు కాబట్టి ఆవిడ ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు అనేది పొద్దున్న సాయంత్రం వరకు స్పీచ్ ఎదురుగా పెట్టుకుని భువనేశ్వర్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు వాళ్ళు కూర్చుని వినే అవకాశం ఉండదు, వాళ్ళకంత టైం కూడా ఉండదు. సో అది ఏ సోషల్ మీడియా ద్వారానో, మీడియా ద్వారానో అవి టెలికాస్ట్ అయినప్పుడు వాటిని ఆ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళ సోషల్ మీడియా టీం నిన్న భువనేశ్వర్ గారు ఇలా అన్నారు ఈ సందర్భంలో అన్న మాటని లోకేష్ గారి దృష్టికో, చంద్రబాబు గారి దృష్టిగా తీసుకెళ్తే వాళ్ళు దాని గురించి ఆరాధీసే అవకాశం ఉంటుంది తప్ప ఆవిడ నిన్న మాట్లాడిన స్పీచ్ అంతా వాళ్ళకి వినే అంత ఓపిక ఉండదు, తీరిక కూడా ఉండదు. ఎస్ అశోక్, మనం చూడొచ్చు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నిన్న మాట్లాడిన మాటలను ఒకవేళ స్లిప్ అయి ఉంటారు కనుక, ఎందుకంటే తను ఎక్కడికి వచ్చినా కూడా చాలా సంతోషంగా అందరితో మమేకమై మాట్లాడుతూ ఉంటుంది. యాజ్ యూజువల్ నిన్న మాట్లాడిన తీరు మనం చూసుకుంటే కనుక ఒక్కసారిగా తన మనసులోని మొత్తం ఆవేదనంతా కూడా ఒక్కసారిగా బయట పెట్టిందని అనుకోవచ్చు. తన ఫేస్లో భావన కానీ, తన మనసులో ఉన్న బాధనంతా కూడా ఇన్ని రోజులు దాచుకుని సో బయటికి చెప్పలేక నిన్ననే అక్కడ పొరపాటున చెప్పింది అని అనుకోవచ్చా? సో ఎందుకంటే మనం చూస్తున్నాము తన
మాట్లాడిన తీరు కూడా తన మొహంలో అనేది ఆ బాధ అయితే ఎంత క్లియర్ కట్గా కనిపిస్తుందని కూడా. సో ఇప్పటి వరకు ఎవరు గుర్తించకపోవడం వల్లే దీనిని సో ఇంకా ఇది బయటకు రాలేదనుకోవచ్చు. మరి దీనిపై ఇప్పుడు అటు కేడర్ కానివ్వండి లేదంటే వైసీపీ కూడా అలర్ట్ అవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద డిస్కషన్ నడుస్తుంటుంది. ఏ సందర్భంలో ఆవిడ అనాల్సి వచ్చింది, ఏ బాధని ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆవిడ అనాల్సిన పరిస్థితులు వచ్చాయి, ఆవిడకి ఎవరి నుంచి థ్రెట్ ఉందన్న డిస్కషన్ ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఆరాధిస్తుంది, వైసీపీలో డిస్కషన్ మొదలవుతుంది. ఎందుకంటే వాళ్ళని ఉద్దేశించి ఆవిడ అన్నది కాబట్టి ఇండైరెక్ట్గా వాళ్ళలో డిస్కషన్ మొదలవుతుంది. ఒక సీఎం హోదాలో అటు కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న ఒక పార్టీలో కీలకమైన నేతగా ఉన్న ఆవిడ ఈరోజు ఈ రకమైన కామెంట్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచేది. ఒక విధంగా టీడీపీ క్యాడర్ని ఆందోళనకు గురి చేసేది. ఒకసారి తీసారు ఆ బయట కూడా ఒకసారి ప్లే చేయండి. ప్లే చేస్తే ఆవిడ పలికిన ఆ ఎమోషన్ కావచ్చు, ఆవిడ కళ్ళల్లో కనిపిస్తున్న ఆవేదన కావచ్చు, ఒకసారి ఆ వాయిస్లో చూడొచ్చు. 1-2 సార్లు ప్లే చేయండి. మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ యూ, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end, మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ యూ, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end, మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ యూ, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end, మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. నేను ఎప్పుడు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన, ఆయన ఎప్పుడు రాజమండ్రిలో నిర్బంధించారో అప్పుడు ప్రజలు వచ్చారు చూడండి, అప్పుడు అది మా కుటుంబానికి ధైర్యం ఇచ్చింది. ప్రజలు ఉన్నారు, ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోలేదు. ఆయన కోసం ఇంకా మళ్ళీ మనం ముందు చూడబోమేమో, ఒక నాయకుడు కూడా కోసం, ఒక పొలిటీషియన్ కోసం. ఎందుకంటే మనందరికీ రాజకీయ నాయకుడు అనేసరికి ఒక మైండ్ బ్లాక్ ఉంటుంది. కానీ ఆయన కోసం ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోకుండా ఆయన కోసం ముందుకొచ్చారు చూడండి. అది మా కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ మన తెలుగు ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు. అది సందర్భం, ఆవిడ మాట్లాడిన సందర్భం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి 53 రోజుల పాటు ఉంచినప్పుడు, రిమాండ్లో ఉంచినప్పుడు, జైలు దగ్గరలోనే ఉన్న ఒక ఇంటిని అద్దెకి తీసుకుని అక్కడే వంటలు చేసి ప్రతిరోజు కోర్టు అనుమతితో ఉదయం సాయంత్రం తన భర్తకి ఆవిడే స్వయంగా తీసుకెళ్లి జైలు దగ్గర వాహనంలో తీసుకెళ్లి జైలు సిబ్బందికి అప్పగించేవారు. సో ఆ 53 రోజుల పాటు అనేక నిరసన ప్రదర్శనలు చేశారు. కోడలు బ్రాహ్మణితో కలిసి భువనేశ్వరి రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ అది అన్యాయం అని చెప్తూనే ఆవిడ వివిధ రకాలుగా తన నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ రోజు పార్టీ క్యాడర్ మొత్తానికి కూడా నేనున్నానని భరోసాని ఆవిడ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పార్టీ క్యాడర్ డేలా పడిపోయింది, ఆందోళన పడిపోయింది. అసలు చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందా లేదా అనే టెన్షన్లో వాళ్ళందరూ ఉన్నారు. పార్టీ పరిస్థితి ఏంటని భయపడిపోయారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల్లో అసలు గెలవబోతామా, పోటీ ఇవ్వబోతామా లేదా అన్న టెన్షన్లో పార్టీ కేడర్ అంతా నలిగిపోతున్న సందర్భంలో నేనున్నానంటూ ఆ రోజు భువనేశ్వరి ఎంత ధైర్యంగా ముందుకొచ్చి ప్రజలందరితో మాట్లాడారు. అప్పటి వరకు భువనేశ్వరి ఏ స్టేజ్ మీద కూడా మాట్లాడిన సందర్భాలు లేవు, ఏ మీటింగుల్లో కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కానీ భర్త జైల్లో ఉన్నప్పుడు మాత్రం ఆవిడ నోరు విప్పారు. అనేక స్టేజ్ల మీద ఆవిడ భువనేశ్వరి మాట్లాడుతూ వచ్చారు. ఆ సందర్భాన్ని వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు, అది కూడా స్టూడెంట్స్ ముందు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిన్న ఆ సందర్భం కూడా కాదు, స్టూడెంట్స్ ముందు కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో వాళ్ళతో జరిగిన ఇంటరాక్షన్ సెషన్లో ఈ అంశాలన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడ్డారు. తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, తన క్యారెక్టర్ని ఏ రకంగా కించపరిచేలా చేశారని గతంలో కూడా 2-3 సమావేశాల్లో ఆవిడ ప్రస్తావించారు, బాధపడ్డారు. అయిపోయింది అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కావస్తుంది. సో ముఖ్యమంత్రిగా ఆయన 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్ళు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. చాలా కీ రోల్లో ఉన్నారు, సెంట్రల్లోనూ స్టేట్లోనూ. ఈ సందర్భంలో చాలా హ్యాపీగా
చెప్తారు అనుకుంటే ఆవిడ ఆవేదనతో బాధతోనే మరోసారి మా కుటుంబానికి థ్రెట్ ఉందని, మా కుటుంబాన్ని ఇప్పటికీ బెదిరిస్తున్నారని, అయినా కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని, మా కుటుంబం మొత్తం త్యాగాలు చేస్తుందని స్టూడెంట్స్ ముందు నోరు విప్పటం వెనక కారణం ఏంటనేది బహుశా టీడీపీ కేడర్ కూడా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు మనం ఎక్స్పోజ్ చేసాం కాబట్టి ఇక నుంచి దీని వివరణ, దీనికి సమాధానం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆవిడ కుప్పంలోనే ఉన్నారు, తన భర్త నియోజకవర్గంలోనే ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. సో అప్పుడు తాను ఎందుకు ఈ మాటలు అనాల్సి వచ్చింది అనేది బహుశా ఇవాళ ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారేనే చెప్పాలి. సో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తను జరిగింది మర్చిపోలేను, కాబట్టి అది ఎప్పటికీ మర్చిపోలేనంటూ చెప్పుకొస్తూనే ఇప్పటికీ కూడా మాకు థ్రెట్ ఉంది, మా కుటుంబం ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ వస్తుంది, ఇంకా అలాగే చేస్తూ ఉంటామంటూనే తన ఆవేదన అంతా కూడా నిన్నైతే విద్యార్థులతో పాల్గొన్న సమావేశంలో అయితే ఆవిడ తన ఆవేదనను మొత్తం కూడా బయట పెట్టారు. సో దీంతో ఇప్పుడు అటు కేడర్ అలర్ట్ అవుతుందా, మరి దీనిపై ఎవరు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఉత్కంఠగా మారిందని చెప్పాలి. ఒకసారి నారా భువనేశ్వర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఎప్పుడు మా కుటుంబం కూడా ఒక త్యాగం చేస్తుంది. ఐ హ్యావ్ టు టెల్ యూ, we are facing lot of threats, but that doesn't matter to my family. At the end, మా ఫ్యామిలీకి మన రాష్ట్రం అనేది చాలా ముఖ్యం. నేను ఎప్పుడు కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు మా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన, ఆయన ఎప్పుడు రాజమండ్రిలో నిర్బంధించారో అప్పుడు ప్రజలు వచ్చారు చూడండి, అప్పుడు అది మా కుటుంబానికి ధైర్యం ఇచ్చింది. ప్రజలు ఉన్నారు, ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోలేదు. ఆయన కోసం ఇంకా మళ్ళీ మనం ముందు చూడబోమేమో, ఒక నాయకుడు కూడా కోసం, ఒక పొలిటీషియన్ కోసం. ఎందుకంటే మనందరికీ రాజకీయ నాయకుడు అనేసరికి ఒక మైండ్ బ్లాక్ ఉంటుంది, కానీ ఆయన కోసం ఆయన చేసిన కష్టం ప్రజలు మర్చిపోకుండా ఆయన కోసం ముందుకొచ్చారు చూడండి. అది మా కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ మన తెలుగు ప్రజలకే కాదు, యావత్ భారతదేశంలో ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, పాదాభివందనాలు.